ఓకే సార్, రెండు సీరియస్ ఇష్యూస్ మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఒక కొంచెం సరే. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో మాట్లాడుకుందాం సార్. దేవరా మీద ఓకే. ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే త్రిబుల్ ఆర్ అవును. తర్వాత ఎన్టీఆర్ గారి సోలో మూవీ, సో జాన్వీ కపూర్ ఫస్ట్ ఎంట్రీ తెలుగులో, అండ్ కొరటాల శివ గారికి కూడా ఆచార్య తర్వాత చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇది, ఆయన అవును. ప్రూవ్ చేసుకోవడానికి. సో ఎలా ఉంది సార్ దేవరా మీద ఎక్స్పెక్టేషన్స్ గానీ, మార్కెట్ గానీ? మరి ఎక్స్పెక్టేషన్ అయితే బ్రహ్మాండమైన హైప్ లో ఉందమ్మా. ఇంకోటి ఏంటంటే ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇక్కడ రెండు కారణాలు. ఊరిని బ్లైండ్ గా బాగుంటుందని అంటాం కదా. రెండు కారణాలు. కొరటాల శివ ఒక క్రియేటర్ ప్రూవ్డ్ క్రియేటర్. 5 సినిమాలు కంటిన్యూస్ గా హిట్ ఇచ్చాడు. ఏ హిట్ కూడా ఆషామాషిగా అలవోకగా ఇది లక్కీ జోన్ లో హిట్ అయ్యి కాదు. విత్ కంటెంట్, బ్రహ్మాండమైన కంటెంట్ తోటి, బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ మ్యాటర్ తోటి చేసిన సినిమాలే. అతను ప్రతి సినిమా అంత కంటెంట్ తోటి చేసి ప్రజలు తన టాలెంట్ ని, తన క్రియేటివిటీని, తన మేధాశక్తిని ప్రూవ్ చేసుకుని హిట్లు ఇచ్చాడు కదా. అది అలాంటి మనిషి ఒక్క హిట్ ఫ్లాప్ వచ్చింది ఆచార్య ఫ్లాప్ రావాలని మోసేసారు. ఒక క్రియేటర్ కి కోపం వెళ్ళడం. క్రియేటర్ ఎప్పుడు సింహం అంటాడు. ఒక క్రియేటర్ సింహం అంటాడు. ఆ క్రియేటర్ ఒక అడుగు వెనక పడ్డాడంటే సింహం 10 అడుగులు దూకినట్టు ఆ క్రియేటర్ కసితోటి ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దూకుతాడు. ఇవాళ కరటాల శివ నా ఉద్దేశంలో అలా ఒక క్రియేటివ్ సింహం. ఒక దీంతో ఆచార్యంతో అడుగు వెనకపడింది. 10 అడుగులు దూకేలాగా ఈ సినిమాని కష్టపడ్డాడు. సినిమా చేస్తున్నాడు కష్టపడి. ఎట్టి పరిస్థితుల్లో కుడి 6 నూరైనా కుడి ఎడమైనా వాన వచ్చినా వరదొచ్చినా అది సూపర్ హిట్ సెన్సేషనల్ మూవీ అవ్వాలి అన్న కసితోటి చేస్తున్నాడు. ఆ కసితోటి తదేక దీక్ష, ఒట్టి కసి కాదు, దీక్ష, ఆ దీక్షతోటి పట్టుదలతోటి చేస్తున్నాడు. అదొక కారణం. రెండో కారణం తారక్. తారక్ ఇవాళ ఒక ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళినాక తారక్ ఒక పెద్ద బరువును మోస్తున్నాడు. మనందరికి మనకు కనపడే తారక్ హీరో మానసికంగా తన ఒక పెద్ద బరువును మోస్తున్నాడు. నన్ను నమ్మి ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయిన నా ఇమేజ్, నన్ను నమ్మి గతంలో తెలుగు వరకే, ఇవాళ నన్ను నమ్మి తమిళోళ్ళు, మలయాళపు వాళ్ళు, హిందీ వాళ్ళు, ఫారిన్ లో వాళ్ళు ఎంతో మందికి కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. నా మీద బేస్ చేసి పెడుతున్నారు. వాళ్ళందరికీ ఒక్కళ్ళు కూడా నష్టపోకుండా ఆనందంగా వాళ్ళు ఉండాలి. దానికోసం నేను ఖచ్చితంగా మంచి సినిమా, గొప్ప సినిమా, వాళ్ళు నష్టపోకుండా బాగుండేలా మంచి సినిమా ఇవ్వాలి అని తపనతోటి అతను కష్టపడుతున్నాడు. ప్రతి ఫ్రేమ్ కోసం కష్టపడుతున్నారు ఇద్దరు. ప్రతి ఫ్రేమ్ కోసం, ప్రతి షాట్ కోసం అహర్నిశలు కష్టపడి ప్రతిది ఎక్కడ ఒక లోపం లేకుండా కష్టపడుతూ చేస్తున్నారు. సో ఇద్దరి కష్టం, ఇద్దరి ధ్యేయం ఖచ్చితంగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఇద్దరు కష్టానికి ఎక్కడ వంగకుండా కష్టాన్ని భరిస్తూ చెయ్యాలి. మన బాధ్యత ఇది. వాళ్ళ కష్టంగా వీళ్ళు కూడా బాధ్యత, మన బాధ్యత ఇది అని ఫీల్ అయ్యి చేస్తున్నారు. సో కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఆ కష్టే బలి అన్నారు. వాళ్ళిద్దరు కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇందులో మేధావిగా ఒక క్రియేటర్ గా ఉన్న కొరటాల శివ, ఒక పర్ఫార్మర్ గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, ఇద్దరు కాంబినేషన్ ఖచ్చితంగా ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ హిస్టరీ అని నేను నమ్ముతున్నా. అలా కావాలని కోరుకుంటున్నాను. మీరన్నట్టు దేవరా మూవీ కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, ఐకాన్ మీడియా తరపు నుంచి కూడా. థ్యాంక్ యూ.